2028లో బీసీలదే రాజ్యాధికారమని తీన్మార్ మల్లన్న అన్నారు. నల్లమల క్రూర మృగాలను కుర్చీలో నుంచి దించుతామన్నారు. రాజ్యాధికారం కోసం బీసీలు యుద్ధానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని తలదన్నేలా బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. పట్ల మీకున్నటువంటి ప్రేమ అభిమానం అంతా కల్పిస్తారు. కానీ ఒక యుద్ధం చేయాల్సినటువంటి వీరుడు బానిస లక్షణాలతో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అర్థం చేసుకోండి. నేను చెప్తే ఇప్పుడే మనం బీసీ ఉద్యమం కరెక్ట్గా చేయగలుగుతాం. బీసీలంతా ఒక సింబల్ మీద పోటీ చేయాలనేటువంటి మాట చెప్పిండు. 100% సింబల్ మీదనే పోటీ చేస్తాం. మనం బీసీ పోరాటం చేసి ఇంట్లో పడుకునే పోరాటం కాదు ఇది. బరాబర్ రాజ్యాన్ని హస్తగతం చేసుకునేటువంటి పోరాటం ఇది. 2028లో ఈ కుర్చీ గుంజుకున్నాడు బరాబర్ గుంజుకున్నాడు. ఈ నల్లమలకి వెళ్ళినటువంటి ఏవైతే క్రూర మృగాలు ఉన్నాయో వాటిని బోన్లో వేస్తాం. క్రూర మృగాలను బోన్లో వేయడం, బీసీలను అధికార పీఠం మీద కూర్చోబెట్టడం, ఇదంతా జరిగి తీరుతుంది. తెలంగాణ ఉద్యమాన్ని తలదన్నే రేంజ్లో ఈ ఉద్యమం రాబోతా ఉంది. మీరందరూ సిద్ధంగా ఉండి, అందరూ ఉద్యోగస్తులు మీ స్థాయిలో మీరు అండగా నిలబడాల్సిందే.